So good morning friends, good morning my dears. So welcome back to my channel Mr. Rajan Sanchari. కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిన రోజు నుండి ఇది 7th డే. సో చిన్న చిన్న షార్ట్స్, చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ పోతే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. బట్ కంటెంట్ క్రియేషన్లో ఈరోజు అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ సబ్జెక్టు, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పబ్లిక్లో కెమెరాని ఆన్ చేయడం, మాట్లాడడం. సో కంటెంట్ క్రియేటర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండే అందరికీ ఉండే ఒక విషయం ఏంటంటే భయం. ఆ భయం ఎట్లా ఉంటుంది, అసలు అది ఎట్లా పోతుంది అనేది ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. బయట జనాలతోటి మాట్లాడేటప్పుడు మాట్లాడడానికంటే ముందు కెమెరా ఆన్ చేస్తే ఎట్లుంటుంది, కెమెరా ఆన్ చేస్తే ఎట్లా రియాక్షన్ ఉంటుందని చెక్ చేద్దాం. ఇది ఫస్ట్ టైం నేను వీడియో పబ్లిక్లో తీద్దాం అనుకునేది. సో చెక్ చేద్దాం ఒకసారి, చెక్ చేద్దాం ఈరోజు. సో నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా. సో దానికోసం మనం కార్ పార్క్ చేసి బస్ ఎక్కుదాం. ఈరోజు మన కార్ పార్కింగ్లో పెట్టేసి బస్ ఎక్కేసి చెక్ చేద్దాం ఎట్లుండబోతుంది ఈ డే అని. యూ జస్ట్ నీడ్ 1 piece టు స్టార్ట్ అంటారు, ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. మనం ఈరోజు చెక్ చేద్దాం. అరే పార్క్ చేసిన తర్వాత మాట్లాడదాం. కంటెంట్ క్రియేట్ చేద్దామని బయలుదేరినాం. కార్ పార్క్ చేసినాం. కార్ పార్క్ చేసినాక ఫస్ట్ వచ్చే ఇబ్బంది ఏంది, లిఫ్ట్ అడగాలి బస్ స్టాండ్ దాకా పోవాలంటే. మనకి ఇక్కడనే మొహమాటం, ఓడేమనుకుంటాడో అని. ఇంకా నువ్వు నీ బోకుగా ఏడేస్తావురా నువ్వు కంటెంట్ క్రియేషన్. నువ్వు ఇట్లయితే మారవు. సో ఇప్పటికెళ్ళైనా మారు. కూర్చున్నా, బస్సు వస్తలేదు ఇంకా. ఇది కథ. సో ఫస్ట్ స్టెప్ కెమెరా ఆన్ చేసిన, భయం పోయింది కొంచెం. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇలా ఎక్కువ ఇంకా బస్ ఎక్కినాం కానీ జర భయం పోతలే. ఇంకా ఈ భయం పోవాలంటే ఇంకా కొంచెం మందిర తిరగాలి కదా. మనం కెమెరా పట్టుకున్నాం, వీడియో తీసినాం, అన్నీ మంచిగానే జరిగినాయి. కానీ మనకు ఒక గ్యాంగ్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఒక గ్యాంగ్ ఉంటే ఈ గ్యాంగ్ తోటి తిరగడానికి ఇంకా సూపర్ ఉంటుంది. సో యూట్యూబ్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మాట్లాడదాం అనుకున్నారు కదా, బయట మాట్లాడాలంటే జనాల కనెక్షన్ పెరగాలంటే భయం అవుతుంది. సో అందుకే స్టార్ట్ చేద్దాం. లెట్స్ సీ. ఇది బస్. ఈ బస్ జర్నీలో ఫస్ట్ ఇబ్బంది అయింది నాకు ఏంటంటే భయం. ఆ భయం పోయింది, కొంచెం స్టార్ట్ అవుతుంది. పక్కపండి అన్నతోటి మాట్లాడాలంటే భయ్యా హాయ్ బోల్. आपका नाम? चारी. किधर से आप? दिल्ली. दिल्ली. क्या काम करते हो? बेकरी मास्टर. जगत्याल में बेकरी मास्टर. किधर से किधर काम कर रहे हो आप? अभी आरमोर में है. आरमोर. अब करीमनगर जा रहे हैं आप? हाँ. అన్న పేరు చారి అంట. మనకు కూడా హిందీ రాదు, అన్నకు తెలుగు రాదు. పూరా తెలుగునే కదా తోడవి. మనకి హిందీ రాదు, సెట్ అయిపోయింది అంత ఆడికాడికి. మాట్లాడితే జనాలు మాట్లాడడానికి రెడీ ఉన్నారు, మనమే మాట్లాడతలే భయంతో. నువ్వు గుడ్ ఇంటెన్షన్ తోటి మంచిగా మాట్లాడితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఇప్పుడు జరిగే నెక్స్ట్ ఈ మూమెంట్ దొరకాలి అంటే జర కష్టమే కదా. మూమెంట్ కోసమే మైండ్లో మస్తు రన్ అవుతాయి కదా మాట్లాడేటప్పుడు. ఎట్లయితుంది
మాట్లాడితే ఏమనుకుంటారు, మాట్లాడితే పిలిస్తే ఏమనుకుంటారు, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, సో 100 రకాలు అనుకుంటారని భయాలు అవుతున్నాయి. ఈ భయాలు పోతే తప్ప మన పేరుకురాం అని ఎట్లయితే అట్లా ధైర్యం చేసి మాట్లాడదామని అన్న దగ్గరికి పోతే అన్నకు మన భాష రాదు, బుగ్గ ఫస్ట్ ట్రయలే బుగ్గ. ఎట్లుంటుంది మాట్లాడితే ఎట్లుంటుంది అనే దాన్ని కూడా అరే ఓన్తోటన్నా మాట్లాడదాం బయటికి వెళ్ళి కొత్త వాళ్ళతో అనుకుంటే బుగ్గ చేసారు. ఇంకేం చేయమంటారు ఇక, అన్నకి నాకు ఆ భాష రాదు, అన్నకి ఈ భాష రాదు, ఎట్లా మోపు అవుతుంది. నిజంగా బస్ స్టాండ్లో బస్సులో చేయాలంటే నిజంగా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోతే మొఖాలు ఎడ్డి మొఖం పెట్టాల్సి అక్కడ కూర్చుండాల్సి వస్తుంది. ఎడ్డి ముఖం పెడతావా మాట్లాడతావా అనేది నీ ఇష్టం. ఎడ్డి ముఖం పెట్టాలని ఫిక్స్ అయితే వ్లాగింగ్కే రావద్దు. సో యూట్యూబ్ ఇది కథ. ముందుగా ఎక్కిన ఆ బస్లో మన భాష రాదు, ఇప్పుడు కూడా సేమ్. కంటెంట్ క్రియేట్ చేయడం కష్టమా అంటే నిజంగా కష్టమే. ఫస్ట్ డే అయితే నిజంగా సాటిస్ఫైడ్. బస్సు మొత్తం కెమెరా పట్టుకొని తిరిగినాం, బస్సులో కెమెరా పట్టుకొని ఎక్కినాం, దిగినాం, కెమెరా ఆన్ చేసి ఇద్దరితోటి మాట్లాడినాం. సో బాగుంది, నిజంగా బాగుంది. సో ఫస్ట్ డే 50% సక్సెస్, 50% ఫెయిల్. ఎందుకంటే నలుగురితోటి మాట్లాడితే 3 హిందీగాలే దొరికిర్రు, ఒక బ్రో దొరికిండు. కానీ ఆ బ్రో వీడియోలో కనబడితే బాగా భయపడతాడు. అందుకే బట్ ప్రతి ఒక్కరు మనం మాట్లాడితే ఖచ్చితంగా 100% మాట్లాడతారు మనం మాట్లాడితే.